ఎంఎస్ఎంఈ నుంచి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు బయోఫ్యాక్టర్ సీఈఓ రామడుగు ప్రవీణ్. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ గోల్డెన్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నట్లు చెప్పారు. రసాయనాలు లేని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందన్నారు. ఆ సంస్థ డిజిటల్ మార్కెటింగ్ హెడ్ నవీన్ కుమార్. వచ్చే ఏడాది నాటికి అన్ని రాష్ట్రాల్లో తమ సంస్థ కార్యకలాపాలు చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. చిన్న చిన్న కమతాలలో వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారులకు 16 రకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు బయో ఉత్పత్తులను అందజేస్తున్నట్లు చెప్పారు. బయోఫ్యాక్ట్ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నిన్న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఎంఎస్ఎంఈ గోల్డెన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ బయోఫ్యాక్టరీకి 2 కేటగిరీల్లో రావడం చాలా ఆనందంగా ఉందండి. మొదటి కేటగిరీ వచ్చేసి బెస్ట్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇంపాక్ట్ అవార్డ్, రెండవ కేటగిరీ వచ్చేసి లైఫ్ సైన్స్ కంపెనీ ఆఫ్ ది అవార్డ్. భారతదేశంలోనే మన హైదరాబాద్కి చెందిన బయోఫ్యాక్టరీకి ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. గడిచిన దశాబ్ద కాలంలో వ్యవసాయం అనుబంధ రంగాలలో 100కు పైగా బయోటెక్నాలజీ ప్రోడక్ట్లను ఉత్పత్తి చేస్తూ వ్యవసాయంలో జీవన ఎరువులు, సూక్ష్మ స్థాయిలో ఉన్న పోషకాలను అందించడం కూడా ఎక్కువ మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఆక్వా రంగం, లార్జ్ యానిమల్లో కూడా ప్రోబయాటిక్స్ మరియు నానో టెక్నాలజీతో చేసినటువంటి పోషకాలను అందించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో 8 పేటెంట్లు, 35 ప్రొప్రైటరీ స్ట్రెయిన్స్ మనం డెవలప్ చేసుకున్నాం. బయోఫ్యాక్ట్ ఇన్పుట్స్ డిసెంబర్ 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రజా